ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. అసలు చాలా బాగుంది. అక్కడికి వెళ్ళగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ బటర్‌ఫ్లై సెట్టింగ్స్ కానీ ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదే అయోధ్య. అసలు చాలా అందంగా ఉంది చూడడానికి. చూసేద్దాం రండి. వెళ్ళే కొద్దీ అసలు చాలా బాగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. లోపల ఇంకెలా ఉంటుంది, బయట ఇంత బాగుందే అనేలాగా చూడండి. ఇదంతా సెట్టింగ్ అంటే అసలు వావ్ అనిపిస్తుంది. అసలు చేసిన వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ ఏనుగులు కానీ ఇదంతా స్టెప్ బై స్టెప్ అంతా బయట నుంచి అసలు చాలా బాగుంది. ఇట్లా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఎగ్జైటింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. వావ్ అనేలాగా రెడ్ మ్యాట్ కానీ నడిచేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా అందరూ వచ్చి ఒకసారి చూడండి. ఈ పోల్స్ దగ్గర ఆ డిజైన్స్ కానీ అవంతా ఆ డిజైన్స్కి తగినట్టు ఆ లైటింగ్ పెట్టడం వల్ల ఎక్కువ లుక్ వచ్చింది. లోపలికి వచ్చేస్తున్నాము. అసలు లోపలికి రాగానే సేమ్ అయోధ్యలోనే ఉన్నామా అన్న ఫీల్ అయితే మనకు వస్తుంది. ఆ పైన చూడండి, అదంతా చాలా అంటే చాలా బాగుంది. అసలు అట్టలతో కూడా ఇంత బాగా చేస్తారా? మనం సినిమాస్లో చాలా చూసుంటాము. ఇట్లా రియల్గా చూసినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదో కనిపిస్తున్నాడా మన చిన్న బాలరాముడు. మీకు దగ్గరగా చూపిస్తాను, చూసేసేయండి. చూడండి, సేమ్ అయోధ్యలానే ఉంటుంది. చాలా బాగుంది కదా, చూడాలనిపిస్తుంది. చాలామంది అయోధ్య దాకా కూడా వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకందరికీ ఇట్లా మనకి చూపించడం చాలా గ్రేట్. ఈ వీడియోలో చిన్న డ్యాన్స్ ఉంటుంది. సీతాకోక చిలకమ్మేమో కాళ్ళను తాకించి రుచి మెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి మెరుగు. ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడ చిన్న క్లిప్స్ ఫొటోస్ దిగాము. మా మదర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మా కోడలి పిల్ల సింహంలా వస్తుంది చూడండి. ఇంకా మా అల్లుడు తాజ్మహల్ దగ్గర సేమ్ అసలు అక్కడ ఉన్న ఫీలే వచ్చింది ఆ ఫొటోస్ కదంతా. మియావ్ మియావ్ అంటూ పిల్లి దగ్గర నేనే దిగేశాను. భలే ఉన్నాయి కదా క్యూట్గా. ఇంకా ఆ ప్లేసెస్ ఇవన్నీ లోపల చాలా బాగున్నాయి ఫొటోస్కి అయితే. సేమ్ ఆంజనేయ స్వామి నా చేతిలో వేస్తున్నట్టే ఉంది ఆ ఉంగరం అయితే ఫీల్. మా అక్క ఒక చిన్న గేమ్ ఆడిందండి. మీకు లోపల కనిపిస్తుందా వాటర్లో గ్లాస్, దాంట్లో వాళ్ళు ఇచ్చిన కాయిన్ పడాలి. ఇట్లా పడితే మనకు ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు. బాగానే ట్రై చేసింది కానీ అస్సలు వీలు అవ్వలేదు, అస్సలు పడలేదు. పడుతుందని ఎక్స్పెక్ట్ చేసి. ఇదేనండి అయోధ్య. మనకి బయట ఫుల్గా ఇట్లా కనిపిస్తుంది. ఈ అయోధ్య సెట్టింగ్ ఎక్కడో తెలిస్తే మీరు కామెంట్ చేయండి.